ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒక కప్పు మైదా పిండితో ఇలా పనస్తోనలు తయారు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ముందుగా పనస్తోనలు తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండి, 2 స్పూన్స్ ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా ఇలా కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు దాకా పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకుని ఇలా మనము పంచదార పాకం తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకుని ఈ విధంగా మనము పనస్తోనలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సైడ్ కంచుల కింద కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన కూడా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని తయారు చేసుకున్న తర్వాత కాగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి వేసుకుని ఇలా ఒకసారి కలుపుకొని మనము సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్ గా మనము పనస్తోనలు తయారు చేసుకున్నాం. చాలా బాగా వస్తాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్